హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ వీరేష్, సురేష్, కామేష్ అండ్ రాజేష్. ఇలా ఎవరి పేర్లు అయితే ఎస్‌హెచ్‌తో ఎండ్ అవుతుందో వాళ్ళ తాలూకు లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఎంచేతంటే ఈ ఎస్‌హెచ్‌తో ఎండ్ అయిన వారి తాలూకు లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. అలానే వీరు కంపల్సరీగా కూడా వీళ్ళు నేమ్ కరెక్షన్ కూడా చేయించుకుంటే మంచిదని ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. ఎందుచేతంటే జనరల్‌గా ఎస్‌హెచ్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అస్సలు బాగోదని మనం చెప్పొచ్చు. ఎందుచేత అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ పిల్లలకి పేరు కావాలనుకున్నా వాట్సాప్ ద్వారా మీ వివరాలు పంపించండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంచేతంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు వీరేష్, సురేష్, కామేష్, రాజేష్ వీళ్ళ తాలూకు లైఫ్ ఎలా ఉంటుందంటే మనం అస్సలు బాగోదని చెప్పుకున్నాం. ఎందుచేత బాగోదంటే జనరల్‌గా ఇక్కడ చూడండి ఎస్‌హెచ్ అనేది ఈషన్ సౌండ్‌ని తెలుపుతుంది. ఇష్ అంటే అదేంటంటే మనకి బ్యాడ్ వైండ్ అంటే ఒక భయంకరమైన గాలి శబ్దాన్ని మనకి ఇస్తుంది. అలానే ఎస్‌హెచ్‌లో ప్రొనౌన్సి పరంగా దాని మీనింగ్ కూడా ఇంకోటి చూసుకున్నట్లయితే సిక్. సిక్ అంటే మనకి అనారోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎవరి పేర్లు అయితే ఈ ఎస్‌హెచ్ అనేది ఉంటుందో వాళ్ళ తాలూకా లైఫ్ బాగుండదని ఈ 2 విషయాలు చూసి మనం ఈజీగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ తాలూకా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే వాళ్ళకి స్టార్ట్ అయ్యాయో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అంటే ఒక ఆర్థిక పరంగా కాదు, కెరీర్ పరంగా చూసుకున్నా, కుటుంబ సమస్యగా చూసుకుని ఏ విధంగా అయినా సరే వాళ్ళ లైఫ్ బాగుండదని మనం చెప్పొచ్చు. జనరల్‌గా ఏమిటవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయో ఆటోమేటిక్‌గా అది ఒక ఫైనాన్షియల్ మీద అంటే ఈ అమౌంట్స్ మీద వాళ్ళ కెరీర్ మీద దెబ్బ పడుతుంది. సాధ్యమైనంత వరకు అది ఏమవుతుందంటే వాళ్ళకి కనీసం మనీ ఏ విధంగా అయినా సరే వాళ్ళకి సేవింగ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. అలానే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరో ఒకరికి కంటిన్యూషన్‌గా ఏదో విధంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఎస్‌హెచ్‌తో ఎండ్ అయిన వారి తాలూకు లైఫ్ బాగుండదని మనం సింపుల్‌గా చెప్పొచ్చు. అలానే ఇప్పుడు వీరేష్ అనే పేరులో ఉన్న వైబ్రేషన్ వాల్యూస్ బట్టి వాళ్ళ తాలూకా లైఫ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీరేష్ లెటర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్. ఇటు వాల్యూస్ ఇచ్చినట్లయితే 6, 5, 5, 2, 5, 3, 5. పైథాగరస్ సిస్టమ్ చూసుకున్నట్లయితే 4, 5, 5, 9, 5, 1, 8. వీటి టోటల్ చూసుకున్నట్లయితే 6, 5, 11, 16, 18, 23, 26, 31. పైథాగరస్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే 4, 9, 13, 22, 27, 28, 36. సారీ 4, 5, 9, 14, 23, 28, 29, 37. ఓవెల్స్ తీసేసినట్లయితే 15 అంటే రిమైనింగ్ 16. రెండు 22. ఇక్కడ చూడండి ఇతని తాలూకు పేరులో వీరేష్ అనే పేరులో 7 లెటర్స్ రావడం జరిగింది. ఓకే 7 అనేది పర్వాలేదు నెంబరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ 31 బ్యాడ్ నెంబర్, 16 బ్లాస్టింగ్ నెంబర్, 22 మాస్టర్ నెంబర్. వీటి వల్ల ఇతని తాలూకు లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే 31. ఈ 31 అనేది వెరీ వెరీ డేంజరస్ నెంబర్. వీళ్ళకి ఈ 31 ఉండడం వల్ల
వాళ్ళ తాలూకు లైఫ్ ఎలా ఉంటుందంటే అస్సలు బాగోదని మనం సింపుల్‌గా చెప్పొచ్చు. ఏం చేతంటే వాళ్ళు ఏ పని చేసినా సరే అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదనుకుంటే ఇంకా కుటుంబ పరంగా కావచ్చు, అనేక సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని ముఖ్యంగా ఒక ఒక సూసైడ్ నంబర్‌గా దీన్ని కూడా మనం పరిగణించుకోవచ్చు. అలాగే 16 ఈ 16 అనేది కూడా ఇది బ్లాస్టింగ్ నంబర్. అంటే ఈ బ్లాస్టింగ్ నంబర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే ఏ రూపంలో అంటే ఎలా మనకి ప్రమాదాలనేవి ఎలా జరుగుతాయని మనం చెప్పలేము. అలానే వీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మంచి పొజిషన్‌కి వెళ్ళి వెంటనే ఒక డౌన్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. అలానే భార్యాభర్తల మధ్య కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా సమస్యలనేవి వస్తాయి. సాధ్యమైనంత వరకు విడిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ అనేది కూడా అవ్వడానికి కూడా ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. 22 22 వచ్చేసరికి ఏంటంటే ఇది మాస్టర్ నంబర్. ఈ మాస్టర్ నంబర్ తాలూకా లైఫ్ అంటే దీని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి అనవసరంగా అంటే ఆడంబరానికి పోయి అధికమైన ఖర్చులు పెట్టి ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వచ్చు. అలానే ముఖ్యంగా ఇంకో ఏంటంటే ఇతను ఎక్కువ వ్యసనాలకి అలవాటు పడి తన కెరియర్‌ని అంతటిని కూడా పాడవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇతని పేరులో ఉన్న బ్యాడ్ నంబర్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల ఇతని తాలూకా లైఫ్ అసలు బాగుండదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతను నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఇతని లైఫ్ బాగుంటుందని మనం ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.